సముద్రం యొక్క చీకటి లోతైన లోయలో సుమారు 1300 అడుగుల లోతులో శాస్త్రవేత్తలు ఒక విచిత్రమైన వస్తువుని కనుగొన్నారు. మామూలుగా అది అక్కడ ఉండకూడదు, కానీ అది అక్కడ నివసించడం వల్ల మనుషుల ఉనికి పైన కొత్త ప్రశ్నలు లేవనెత్తింది. ఇది ఒక వార్నింగ్ సిగ్నల్ లాంటిది. రీసెంట్ గా మీరు న్యూస్ లో చూసే ఉంటారు, చాలా డీప్ సీ క్రియేచర్స్ ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో సముద్రం బయటకు వస్తున్నాయి అని. చాలా మంది శాస్త్రవేత్తలు దీనికి కారణం కూడా ఆ విచిత్రమైన వస్తువే కావచ్చు అని అంటున్నారు. ఇప్పుడు 2013లో జరిగిన ఒక సంఘటన గురించి తెలుసుకుందాం. ఆ సంఘటనలో డీప్ సీ సైంటిస్టులు ఆండ్రూ స్వీట్మెన్ మరియు అతని టీం కలిసి ఒక మిషన్ ని స్టార్ట్ చేశారు. ఆ మిషన్ యొక్క ప్రధాన లక్ష్యం డీప్ సీ ఆర్గానిజమ్స్ యొక్క ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోవడం. ఎందుకంటే వారికి ఒక అనుమానం వచ్చింది. అదేంటంటే క్లారియన్ క్లిప్పర్టోన్ జోన్ అనే ఒక ప్రత్యేక సముద్ర ప్రాంతంలో ఉన్న జీవులు ప్రమాదంలో ఉండి ఉండొచ్చని వాళ్ళు భావించారు. ఈ క్లారియన్ క్లిప్పర్టోన్ జోన్ అనేది పసిఫిక్ ఓషన్ లో హవాయ్ మరియు మెక్సికోకి మధ్యలో ఉంది. కానీ ఈ ప్రదేశం ఎందుకంత ప్రమాదకరం అనేది కొద్దిసేపట్లో నేను చెప్తాను. సో ఈ మిషన్ కోసం ఆండ్రూ స్వీట్మెన్ ఒక ప్రత్యేకమైన యంత్రాన్ని తయారు చేశాడు. దాని పేరే ఆటోమేటెడ్ సీ ఫ్లోర్ ల్యాండర్. ఈ యంత్రాన్ని వారు సముద్రంలో సుమారుగా 5000 మీటర్ల లోతుకు పంపించారు. ల్యాండర్ లోతుకు చేరుకున్న వెంటనే దాని నోరు తెరుచుకుంది మరియు లోతైన నీటిని లోపలికి లాగడం ప్రారంభించింది. దీనిని బెంతిక్ ఛాంబర్ అంటారు. ఇది ఒక ట్యాంక్ లాంటిది. ఇది లోతైన నీటిని తనలోకి లాగి దాన్ని ఐసోలేట్ చేసి దానిలో ఉన్న సెన్సార్స్ ద్వారా అధ్యయనం చేస్తుంది. దీని ద్వారా వారు సముద్రం యొక్క లోతైన భాగాల్లో ఆక్సిజన్ స్థాయి ఎంత వేగంగా తగ్గుతుందో అని తెలుసుకోవాలని అనుకున్నారు. ఎందుకంటే మనందరికీ తెలిసినట్లుగా భూమికి కావలసిన ఆక్సిజన్ లో 80% సముద్రంలోనే తయారవుతుంది. ఇది ప్లాంట్స్, ఆల్గే, ఫైటో ప్లాంక్టాన్ ఇంకా కొన్ని బ్యాక్టీరియాల ద్వారా ఫోటోసింథసిస్ ప్రాసెస్ లో ఉత్పత్తి అవుతుంది. ఈ ఆక్సిజన్ ఫస్ట్ సముద్ర ఉపరితలంలో ఏర్పడుతుంది. తర్వాత అది నీటిలో కరిగిపోతూ మెల్లమెల్లగా డీప్ ఓషన్ లేయర్ వరకు వెళ్తుంది. దీని కారణంగానే లోతైన సముద్రపు జీవులు జీవించగలుగుతున్నాయి. అయితే సముద్రం లోతుకు వెళ్లే కొద్దీ ఆక్సిజన్ అనేది గ్రాడ్యువల్లీ తగ్గిపోతుంది. ఎందుకంటే ఉపరితలానికి దగ్గరగా ఉన్న జీవులు ముందుగానే ఆక్సిజన్ ని ఉపయోగించుకుంటున్నాయి. కానీ ఈ పరిశోధనలో ఆండ్రూ స్వీట్మెన్ చాలా వింతైన విషయాన్ని గమనించాడు. సాధారణంగా మనం అనుకునేదేంటి, సముద్రం లోతుకు వెళ్లే కొద్దీ ఆక్సిజన్ స్థాయి క్రమక్రమంగా తగ్గిపోతుంది అని. ఎందుకంటే పై భాగంలో ఉన్న చేపలు, ఇతర జీవులు ఆక్సిజన్ ని ఉపయోగించుకుంటూ ఉంటాయి. సముద్రం లోతుకు వెళ్లే కొద్దీ ఆక్సిజన్ తక్కువగా ఉంటుందని మనం అనుకుంటాం. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే ఆక్సిజన్ తగ్గకుండా మరింత పెరుగుతోంది. అంటే ఉపరితలంపై ఉన్న నీటి కంటే లోతైన సముద్రంలో ఎక్కువ ఆక్సిజన్ కనిపించింది. ఈ విషయం మొదట ఆండ్రూ స్వీట్మెన్ మరియు అతని టీం కి నమ్మశక్యం కాలేదు. అందుకే వారు డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ తో మళ్ళీ రీసెర్చ్ చేయడం ప్రారంభించారు. కానీ ఎన్నిసార్లు రీసెర్చ్ చేసినా సరే రిజల్ట్ మాత్రం అదే వచ్చింది. చివరికి వారు కన్ఫర్మ్ చేసింది ఏంటంటే నిజంగానే సముద్రం యొక్క చీకటి లోతులో ఏదో ఒక రహస్యమైన ప్రక్రియ లేదా వస్తువు అదనంగా ఆక్సిజన్ ని ఉత్పత్తి చేస్తుంది. ఈ కొత్త రకం ఆక్సిజన్ కి శాస్త్రవేత్తలు డార్క్ ఆక్సిజన్ అనే పేరుని పెట్టారు. కానీ ఈ డార్క్ ఆక్సిజన్ అసలు ఎలా ఉత్పత్తి అవుతుంది? ఇంతకాలం మన కంటికి ఎందుకు కనిపించలేదు? లోతైన సముద్రంలో వింతైన జీవులు నిజంగానే ఈ డార్క్ ఆక్సిజన్ పై ఆధారపడి ఉన్నాయా? వాటి జీవన విధానంలో దీనికి ఏదైనా ముఖ్యమైన పాత్ర ఉందా? ఈ రహస్యమైన ప్రశ్నలు ఒక్కొక్కటిగా ఆండ్రూని వేధించడం ప్రారంభించాయి. తర్వాత అతని దృష్టి ఒక ఆసక్తిపరమైన పరిశోధన వైపు మళ్ళింది. అది ఈ మిస్టరీకి కొత్త వెలుగు చూపించేలా అనిపించింది. ఫ్రెండ్స్, నేను వీడియో స్టార్టింగ్ లో ఆండ్రూ స్వీట్మెన్ కి ఒక సంఘటన ఆందోళన కలిగించింది అని చెప్పా కదా. అదేంటంటే డీప్ సీ ఆర్గానిజమ్స్ ప్రమాదంలో పడవచ్చనే అనుమానం. ఆ అనుమానం వెనక కారణం ఏంటంటే ఈ క్లారియన్ క్లిప్పర్టోన్ జోన్ అనేది డీప్ సీ మైనింగ్ లో ప్రపంచంలోనే చాలా ప్రసిద్ధి పొందిన ప్రాంతం. ఇది నిజంగానే బిలియనీర్లకు మనీ మేకింగ్ మిషన్ లాంటిది. ఎందుకంటే రీసెర్చ్ ప్రకారం ఈ ఒక్క ప్రాంతంలోనే $1 ట్రిలియన్ వాల్యూ చేసే మెటల్స్ అండ్ మినరల్స్ ఉన్నాయి. లెక్కల ప్రకారం చూస్తే దాని మొత్తం విలువ సుమారుగా 16 నుండి 17 ట్రిలియన్ ఉంటుంది. ఇంత విలువైన మెటల్స్ అండ్ మినరల్స్ ఈ ఒక్క ప్రాంతంలోనే ఉన్నాయంటే ఇది ఎంత వాల్యుబుల్ ప్లేసో ఒక్కసారి ఆలోచించండి. ఈ ప్రాంతంలో ఎక్కువగా డిమాండ్ ఉన్న లోహాలు మ్యాంగనీస్, నికెల్, కోబాల్ట్.
ప్రపంచానికి అవసరమైన ఈ లోహాల్లో దాదాపుగా 75% నుండి 85% వరకు ఈ ఒక్క ప్రాంతం నుండే సప్లై అవుతుంది. అయితే ఇవి ఎక్కడ దొరుకుతాయనే డౌట్ మీకు రావచ్చు. ఇవి సముద్రం అడుగు భాగాన బంగాళదుంపల్లాగా కనిపించే చిన్న చిన్న రాళ్లలో దొరుకుతాయి. ఈ ప్రత్యేకమైన రాళ్లను పాలీమెటాలిక్ నాడ్యూల్స్ అని పిలుస్తారు. ఈ నాడ్యూల్స్ చాలా ప్రత్యేకమైనవి. వీటిని సృష్టించడానికి మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ పడుతుంది. కానీ ప్రకృతి మాత్రం సహజంగానే వీటిని తయారు చేస్తుంది. ఆ సమయంలో వాటిలో మెటల్స్ మరియు మినరల్స్ పొరలుగా నిల్వ ఉంటాయి. అంతేకాదు ఈ నాడ్యూల్స్ చాలా పెద్ద స్థాయిలో సముద్రం అడుగున విస్తరించి ఉన్నాయి. మొత్తం 9 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియాలో ఇవి కనబడతాయి. వీటి మొత్తం పరిమాణం దాదాపు 21 బిలియన్ టన్స్ ఉంటుంది. అయితే ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఈ నాడ్యూల్స్ లోనే డార్క్ ఆక్సిజన్ కి సంబంధించిన ఏదైనా రహస్యం దాగి ఉందా? ఈ ఆలోచన ఆండ్రూ అండ్ అతని టీం మనసులో మొదలైంది. కానీ ఈ ప్రశ్నకు సమాధానం కేవలం ఒక్క పర్సన్ మాత్రమే చెప్పగలరు. అతనే డాక్టర్ ఫ్రెంచ్ గైగర్, ది కింగ్ ఆఫ్ ఓషన్ కెమిస్ట్రీ మరియు ఆండ్రూ యొక్క పాత స్నేహితుడు. ఆండ్రూ అండ్ డాక్టర్ గైగర్ ఇద్దరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చారు. అదేంటంటే, ఈ పాలీమెటాలిక్ నాడ్యూల్స్ ను ల్యాబ్ లో పరీక్షిద్దాం. సముద్రంలో ఉన్నట్లే సముద్రపు వాతావరణాన్ని రీక్రియేట్ చేసి వాటి బిహేవియర్ ని అబ్జర్వ్ చేయడం ద్వారా ఆక్సిజన్ రహస్యం బయటపడుతుంది అని వాళ్ళు అనుకున్నారు. అలా వాళ్ళు సముద్రం నుంచి కొన్ని నాడ్యూల్స్ ని తీసుకువచ్చారు. మొదట వాటిని మెర్క్యూరీ క్లోరైడ్ లో డిజిన్ఫెక్ట్ చేశారు. ఎందుకంటే ఏదైనా బ్యాక్టీరియా ఆక్సిజన్ ని ఉత్పత్తి చేస్తుందేమో అని డౌట్ ఉంది. తర్వాత వాటిని ఎయిర్ టైట్ జార్ లో పెట్టి చల్లని మరియు ఉప్పు నీటి వాతావరణాన్ని రీక్రియేట్ చేశారు. ఆక్సిజన్ స్థాయిలను జాగ్రత్తగా ట్రాక్ చేయడం మొదలు పెట్టారు. అయితే దీనికి ఫలితం మాత్రం ఎవరు ఊహించని విధంగా ఉంది. ఎందుకంటే జార్లో ఆక్సిజన్ తగ్గడానికి బదులుగా పెరగడం మొదలైంది. అది కూడా సాధారణ స్థాయి కంటే 3 రెట్లు ఎక్కువ. ఇది ఒక షాకింగ్ డిస్కవరీగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం అనుకున్నట్లుగా ఆక్సిజన్ మొక్కలు లేదా సూక్ష్మజీవుల నుండి రావట్లేదు. దీని మూలం ఎబయోటిక్ అంటే ఈ నల్లటి గరుకైన రాళ్లలో కెమికల్ ప్రాసెస్ వల్ల ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుంది. ఇప్పుడు కేవలం ఫైనల్ ఎక్స్పెరిమెంట్ మాత్రమే మిగిలింది. అది గనక సఫలమైతే డాక్టర్ గైగర్ అనుమానం నిజమని నిరూపించవచ్చు. కానీ సమస్య ఏంటంటే, ఈ ఇద్దరు శాస్త్రవేత్తల వెనక బిలియన్ల డాలర్లు సంపాదించుకోవాలనుకునే పవర్ఫుల్ వ్యక్తులు ఉన్నారు. ఈ కథని కొంతసేపు పాస్ చేస్తున్నాను, ఎందుకంటే నేను మిమ్మల్ని ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా. మనందరికీ తెలుసు, ఆక్సిజన్ అనేది మనకి అత్యంత ముఖ్యమైనది. అదే మన శ్వాస, అదే మన జీవితం కూడా. కానీ ఇక్కడ ప్రశ్న ఏంటంటే, ఈ ఆక్సిజన్ ముందుగా వచ్చిందా లేదా జీవం ముందుగా వచ్చిందా? అంటే భూమిపై మొక్కలు, సూక్ష్మజీవులు ఆక్సిజన్ ను ఉత్పత్తి చేశాయా లేదా ఆక్సిజన్ ఉన్నందుకు జీవం అభివృద్ధి చెందిందా? ఇది ఒక విధంగా కోడి ముందా గుడ్డు ముందా లాంటి ప్రశ్న. అయితే దీనికి సమాధానం ఏంటో తెలుసా? భూమి సుమారుగా 4.5 బిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడింది. భూమిపై జీవం మొదటిసారిగా సుమారు 3.8 నుండి 4.1 బిలియన్ సంవత్సరాల క్రితం కనిపించింది. కానీ భూమిపై ఆక్సిజన్ స్థాయి 2.4 బిలియన్ సంవత్సరాల క్రితం వరకు ఉండేది. ఎంతో తెలుసా? కేవలం 0.01% మాత్రమే. అయితే అది తర్వాత క్రమక్రమంగా పెరుగుతూ ఈ రోజు ఆక్సిజన్ స్థాయి 21% కి చేరుకుంది. దీని వల్లే మనం జీవించగలుగుతున్నాం. 2.7 బిలియన్ ఇయర్స్ క్రితం భూమి ఎలా ఉండేది అని ఊహించుకుందాం. ఆ సమయంలో భూమి ఒక మార్మిక గ్రహంలా కనిపించేది. ఆకాశం పూర్తిగా నారింజ రంగులో ఆక్సిజన్ లేని మీథేన్ మరియు కార్బన్ డైఆక్సైడ్ వంటి గ్యాసులతో నిండిపోయి ఉండేది. సముద్రాలు సల్ఫర్ మరియు ఐరన్ తో నిండిపోయి వాటి ఉపరితలంపై కొన్ని బ్యాక్టీరియా మరియు మైక్రో ఆర్గానిజమ్స్ పెరుగుతూ ఉండేవి. ఇవి ఆ రసాయన వ్యర్థాలతో జీవించేవి. అలాంటి ఎన్విరాన్మెంట్ లో ఒక హీరో జన్మించాడు. ఆ హీరో పేరే సైనోబాక్టీరియా. సైనోబాక్టీరియా ఆ ఎన్విరాన్మెంట్ లో కొన్ని రోజుల్లోనే బాగా ఫిట్ అయ్యి ఒక జెనెటిక్ మ్యుటేషన్ పొందింది. దాని వల్ల ఇది సన్లైట్ మరియు వాటర్ ని ఎనర్జీగా కన్వర్ట్ చేసి శక్తిని పొందేది. ఈ ప్రక్రియను మనం ఇప్పుడు ఫోటోసింథసిస్ అంటున్నాం. కానీ ఫోటోసింథసిస్ లో సైనోబాక్టీరియా ఒక వేస్ట్ ప్రొడక్ట్ లా ఆక్సిజన్ గ్యాస్ ను రిలీజ్ చేయడం ప్రారంభించింది. ఈ వేస్ట్ ఆక్సిజన్ భూమిపై జీవన పరిస్థితులను మార్చేసింది. సైనోబాక్టీరియా బిలియన్స్ లో ఉండే సంఖ్యలో వేగంగా మల్టిప్లై అయ్యాయి. దీనివల్ల ఎర్త్ యొక్క అట్మాస్ఫియర్ మరియు ఓషన్స్ లో ఆక్సిజన్ లెవెల్స్ క్రమక్రమంగా పెరుగుతూ వెళ్ళింది. అయితే మొదట్లో ఈ ఆక్సిజన్ గ్యాస్ కొంతమందికి విషపూరితంగా మారింది.
కొన్ని మైక్రోబ్స్ మరియు ఆర్గనిజమ్స్ ఇవి ప్రీవియస్ ఎనరోబిక్ కండిషన్ లో మాత్రమే జీవించేవి, అవి చనిపోవడం ప్రారంభించాయి. కానీ ఈ మార్పు కొత్త లైఫ్ ఫామ్ అవడానికి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అయ్యింది. కొత్త ఆర్గనిజమ్స్ ఈ ఆక్సిజన్ ను బెనిఫిషియల్ గా ఉపయోగించసాగాయి. ఇది వాటికి సర్వైవల్, గ్రోత్ గా మరియు ఎవాల్యూషన్ కోసం చాలా అవసరమైంది. మన పురాతన సూక్ష్మజీవులు అంటే వెరీ టినీ క్రియేచర్స్ ఆక్సిజన్ గ్యాస్ వల్ల సురక్షితంగా వేగంగా పెరిగాయి. అంతేకాకుండా ఆక్సిజన్ అట్మాస్ఫియర్ లో ఓజోన్ లేయర్ ను కూడా తయారు చేసింది. ఈ ఓజోన్ లేయర్ మనకు హార్మ్ఫుల్ యువి రేడియేషన్ నుండి రక్షణ ఇస్తుంది. అందుకే లైఫ్ ఫామ్ ఎక్కువ సర్వే అయ్యింది. అదే సమయంలో ఎవాల్యూషన్ కూడా అయ్యాయి. ఈ మార్పును శాస్త్రవేత్తలు గ్రేట్ ఆక్సిడేషన్ ఈవెంట్ అని పిలుస్తారు. ఈ ఆక్సిడేషన్ ఈవెంట్ తర్వాత ఎర్త్ మనం ఇప్పుడు హోమ్ గా పిలుచుకునే గ్రహంలా మారిపోయింది. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఏంటంటే అదేంటంటే డీప్ సీలో కొత్తగా కనుక్కున్న డార్క్ ఆక్సిజన్ ఈ జనరల్ ఐడియాస్ ను ఛాలెంజ్ చేస్తుంది. ఎందుకంటే ఆక్సిజన్ ఇప్పటికే ఉన్నప్పటికీ డీప్ వాటర్ లెవెల్స్ లో కొత్త ఆక్సిజన్ లెవెల్స్ ఎలా వచ్చాయి? ఇప్పటికీ కొన్ని స్టడీస్ ప్రకారం క్లారెన్ క్లిప్పర్టన్ జోన్ లో 5,000 నుండి 6,000 యూనిక్ స్పీసెస్ ఉన్నాయని, ఇవి డీప్ సీలో మాత్రమే ఉంటాయని, ఇవి కాకుండా 88% నుండి 92% స్పీసీస్ సముద్ర సీ బెడ్ లో బార్గోరా సెండిమెంట్ లో జీవిస్తున్నాయి. కానీ డీప్ సీ అనేది ఇంకా అన్ఎక్స్ప్లోర్డెడ్ కాబట్టి మనకి ఈ విషయం గురించి ఇంకా పూర్తిగా తెలియదు. ఈ విషయాన్ని తెలుసుకోవడానికి 1980లో సైంటిస్టులు ఒక చిన్న స్కేల్ మైనింగ్ ప్రయత్నం చేశారు. ఎకోసిస్టమ్ ను టెస్ట్ చేశారు. కానీ ఈ మైనింగ్ వల్ల హ్యూజ్ డ్యామేజ్ జరిగింది. 70% నుండి 80% స్పీసీస్ నాశనం అయ్యాయి. 45 సంవత్సరాల తర్వాత కూడా ఈ ఎకోసిస్టమ్ పూర్తిగా రికవర్ అవ్వలేదు. మనందరం కూడా డీప్ సీ ఒక సింగిల్ ఎకోసిస్టమ్ అని, అన్ని స్పీసీస్ ఒకే విధంగా ఉంటాయని అనుకుంటాం. కానీ అది తప్పు. ఎందుకంటే ఇది ఎర్త్ ఎకోసిస్టమ్ ఎనాలజీ లాంటిది. అర్థమయ్యేలా చెప్పాలంటే మీరు ముంబైలో ఉంటే వరల్డ్ మొత్తం ముంబై సిటీ లానే ఉంటుంది అని అనుకోవడం తప్పు. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే ఇండియాలో ఎక్కువగా బెంగాల్ టైగర్స్ ఉంటాయి. ఆస్ట్రేలియాలో కంగారూస్ అండ్ ఆస్ట్రిచెస్ ఎక్కువగా ఉంటాయి. ఆర్కిటిక్ లో పోలార్ బీర్స్ ఎక్కువగా ఉంటాయి. అదే విధంగా డీప్ సీలో కూడా పరిస్థితి చాలా క్లిష్టంగా ఉంటుంది. ల్యాండ్ ఏరియాస్ తో కంపేర్ చేస్తే డీప్ సీలో బయోడైవర్సిటీ చాలా ఎక్కువ. ఇక్కడ ప్రతి స్పీసీస్ కి ప్రత్యేక జీవన విధానం ఉంటుంది. డార్క్ ఆక్సిజన్ ఈ ఎకోసిస్టమ్ లో చాలా ఇంపార్టెంట్ పాత్ర పోషిస్తుంది. డీప్ సీలో జీవన్ నిల్వ ఉండడానికి, స్పీసీస్ సుఖంగా జీవించడానికి డార్క్ ఆక్సిజన్ అనేది చాలా అవసరం. మీరు నమ్మరు కానీ ఒక బ్లూ వేల్ ఉపరితలంపై చనిపోతే దాని 150 టన్నుల బాడీని వేలాది జీవాలు తింటాయి. ఒక్క రోజు కాదు, 50 సంవత్సరాల వరకు బ్లూ వేల్ అక్కడ నివసించే చేపలకి ఆహారంగా ఉపయోగపడుతుంది. మొదట హాట్ ఫిష్ మరియు షార్క్ వంటి పెద్ద ప్రిడేటర్స్ దాని మాంసాన్ని తింటాయి. ఆ తర్వాత మొలస్కల వంటి స్కెవెంజర్స్ మిగిలిన మాంసాన్ని తినేస్తాయి. తర్వాత వామ్స్ మిగిలిన వస్తువులను తింటాయి. చివరగా ఎముకలు, కొవ్వు మరియు రసాయపూరిత పదార్థాలపై బ్యాక్టీరియా జీవించడం కొనసాగుతుంది. ఇవి భారీగా హైడ్రోజన్ సల్ఫైడ్ గ్యాస్ ను ఉత్పత్తి చేస్తాయి. ఈ హైడ్రోజన్ సల్ఫైడ్ గ్యాస్ లోతైన సముద్ర సూక్ష్మ జీవులకి అత్యుత్తమ ఆహారం అవుతుంది. ముఖ్యంగా ట్యూబ్ వామ్స్ వీటిని తింటాయి. ట్యూబ్ వామ్స్ ను స్క్విడ్ చేపలు తింటాయి. ఇలా ఈ ఆహార చక్రం కొనసాగుతుంది. ప్రకృతిలో ఈ విచిత్రమైన, అద్భుతమైన సైకిల్ చూడగానే ఆశ్చర్యం కలుగుతుంది కదా. ఇదే కాకుండా ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే లోతైన సముద్రంలో విషపూరితమైన చెరువులు కూడా ఉంటాయి. ఇవి మనకు విషపూరితంగా ఉన్నా సరే అనేక జీవులకు ఇదే ఇల్లు. వీటిని కోల్డ్ స్వీప్స్ లేదా బ్రెయిన్ పూల్స్ అని అంటారు. ఈ చెరువులు హైపర్ సిలైన్ గా ఉంటాయి. ఎందుకంటే ఈ నీటిలో సముద్ర నీటి కంటే 5 నుండి 6 రెట్లు ఎక్కువగా ఉప్పే కలిగి ఉంది. అందుకే ఇవి సముద్రంలో కూడా మునిగిపోతాయి. ఈ చెరువుల్లో ఆక్సిజన్ ఉండదు, కానీ మీథేన్, ఇతర గ్యాసెస్ అండ్ ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి సాధారణ జీవులకు విషపూరితమైనప్పటికీ బ్యాక్టీరియా, షెల్ ఫిష్, క్రస్టాషియన్స్, షింప్ చేపలు, షార్క్ వంటి జీవులకు ఆహారం అవుతుంది. ఈ విధంగా ఈ విషపూరితమైన